సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో ఒకరు ప్రాణాలు కోల్పోయిన అల్లు అర్జున్ ఆయన తండ్రికి పశ్చాత్తాపం లేదన్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. బాధిత కుటుంబానికి ఏం చేశారో అల్లు అర్జున్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు బీఆర్ఎస్ బీజేపీ నేతలు అల్లు అర్జున్కు ఎందుకు మద్దతు ఇస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కేటీఆర్ డ్రామాలన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు నాయని రాజేందర్ రెడ్డి. పుష్ప 2 సినిమా మీద అల్లు అర్జున్ మరియు వాళ్ళ ఫాదర్ది వ్యవహారశాలి చూస్తే సిగ్గనిపిస్తున్నది. ఇంకా వాళ్ళకి ఏ ధైర్యంతోటో నాకు అర్థం కాలే, కానీ ఆ విధంగా మాట్లాడటం, కనీసం వారికి చనిపోయిన కుటుంబం మీద ఇప్పటికి కూడా ఇంకా పశ్చాత్తాపం లేదు, ఆ కళ్ళలో అవపడట్లే. ఇంకా నా కొడుకు అల్లు అర్జున్ మొండోడు, ఈయన ఇట్లా ఆయన అట్లా అనుకుంటే ఇంకా వాళ్ళకు వాళ్ళు సమర్థించుకోవటం, మా స్థాయిని దిగదారుస్తాన్రు, అవమానపరుస్తాన్రు. అరే నీ స్థాయి అవమానం ఇవన్నీ వాళ్ళ ప్రాణాల కంటే ముఖ్యమా? ఏమైనా నీ స్థాయిని కూడా దాచుకో. ఆడ ప్రాణాలు పోయి ఒకరు లోపల ఉండి హాస్పిటల్లో ఉండి చావు బతుకుల కుటుంబీట్లు ఆడుతుంటే మేము పోదామని చూసినాం, మేము ర్యాలీ తీయాలి, ఉత్తని చెయ్యి ఊపినాం, అది ఊపినాం, ఇది ఊపినాం అని చెప్పుకుంటా ఇంకా సమర్థించుకుంటా మాట్లాడటం. అరే నువ్వు పోకపోతే వేరే వాళ్ళని పంపించాలి, లేకపోతే పత్రిక ప్రకటన ద్వారా నేను ఇది కాదు 2 కోట్లు ఇస్తానా, లేకపోతే ఇంకేదో ఇది చూసుకుంటా, దత్తత తీసుకుంటా, మిగిలిన ఇది చేస్తా, అది చేస్తా, నేను అడాప్ట్ చేసుకుంటా అని చెప్పి ఏదో చెప్పాలి. అవి చెప్పకుండా పైసా పోవద్దు, ఆర్భాటాలు చేయాలి. ఇక్కడ సిగ్గనిపిటికి బాధ అనిపిస్తున్నట్టు, అవమానపరిచినట్టునని. నీ అవమానం, నీ బాధ, నీ ఏమిటి దాచిపెట్టుకొని, కానీ ఇలాంటి వ్యవహారాలు చేయకుండా దీనికి ఈ భజన మండలిలు, ఈ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏడ సంద దొరుకుతుందని చూసుకుంటే ఇవి ఆ ఊర్లో పెళ్లికి కుక్కలాడా ఊడి అన్నట్టు వీళ్ళాడా ఊడిలా. పాప్కార్న్ మీద GST 12% వేస్తే సోయిలేని బండి సంజయ్ గారు మాట్లాడబట్టే. అసలు ఏ ఎంటర్టైన్మెంట్ మీద కానీ ఏ సామాన్యుల మీద ప్రతి దాని మీద GSTలు భారాలు వేసుకుంటూ తిరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం సొక్కిలోను వాళ్ళకు దీని మీద మాట్లాడే అర్హత ఉన్నది అసలు? ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ కూడా ప్రెస్ మీట్లో చూస్తున్నారు, ఇంకా బుద్ధి లేకుండా. అసలు గావా హాల్లో మళ్ళీ ఎట్లా పెట్టి మాట్లాడుతున్నారో పెద్ద మనిషి ఇలా ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ పెద్ద మనిషి అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఒక తీరు ఉంటుంది, ఇంట్లో చేంజ్ కాగానే ఇంకో తీరుగా మారిపోతాయి. నేను వారి పేరు తీయాలంటే ఎంతో గౌరవం ఉండేది, కానీ మనిషి నువ్వే మాట్లాడినావు, గతంలో ఏమేమి మాట్లాడినావు తిరిగేసుకో. ఇవాళ వాటి గురించే నువ్వేం మాట్లాడుతున్నావు అనేది నీకు పార్టీ లాభం చేసినంత ఎక్కడ ఎవరు చేయలే. ఎక్కడ కూర్చుని నీకు గౌరవం ఉన్న దాన్ని దొంగల ముఠా దొంగలు తిరిగా కబ్జా పెట్టిన ఆఫీస్లో కూర్చొని మళ్ళీ మాట్లాడుతానంటే మాకే బాధ అనిపించింది ఇవాళ.